మీరు బిజినెస్ ఓనరా లేకపోతే కంటెంట్ క్రియేటరా ఇమీడియట్ గా జాగ్రత్త పడండి. ఎందుకంటే మీ కాంపిటీటర్స్ పెద్ద పెద్ద ప్లేయర్స్ అంతా కూడా మీ మీద డిఫమేషన్ లేకపోతే ఏదో ఒక మీ ప్రొడక్ట్ లేకపోతే మీ కాస్మెటిక్స్ లేకపోతే మీ ప్రొడక్ట్స్ వాడితే మాకు డ్యామేజ్ అయింది, మీ ఇచ్చే సర్వీస్తో మాకు డ్యామేజ్ అయింది, మీ ప్రొడక్ట్ వల్ల మాకు నష్టం జరిగిందని కేసులు వేస్తున్నారు. దాంతో మిమ్మల్ని మార్కెట్ నుంచి బయటికి పంపించేసి వాళ్ళు మెయిన్ ప్లేయర్గా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. సో ఇందులోంచి బయటపడడానికి రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి రెండు ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి డైరెక్టర్స్ అండ్ ఆఫీసర్స్ ఇన్సూరెన్స్. అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మీకు వచ్చే డ్యామేజ్ని, లాయర్ ఖర్చులని, కోర్ట్స్ ఫీజులని అన్నింటినీ కూడా అది భర్తీ చేస్తుంది. అది ఖచ్చితంగా చేసుకోండి. ఒకవేళ మీరు కంటెంట్ క్రియేటర్స్ యాడ్ క్రియేట్ చేసిన మీరు ప్రొఫెషనల్ అంటే డాక్టర్ లేకపోతే ఆర్కిటెక్ట్ లేకపోతే ఇంజనీర్ ఏ రకమైన ఫీల్డ్లో ఉన్న కంటెంట్ క్రియేటర్ అయినా కూడా మీకు ప్రొఫెషనల్ ఎండిమినిటీ అంటే పిఐ ఇన్సూరెన్స్ అని అంటారు. అది చేసుకుంటే మీరు ప్రొటెక్ట్ అయినట్టే. ఎందుకంటే మీకు కాపీరైట్ ఇష్యూస్ రావచ్చు, లేకపోతే మీ పైన డిఫమేషన్ కేసు వేయొచ్చు, లేకపోతే మీరు ఏమైనా వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే అది వాళ్ళ మనోభావాలని తీసేయాయి అనేసి కంటెంట్ చూసినా వాట్సాప్లో ఫార్వర్డ్ చేసినా మీ మీద కేసు వేయొచ్చు. సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఈ రెండు ఇన్సూరెన్స్లు తీసుకుంటే మీ నష్టాల నుంచి బయటపడిపోతారు. నెల కింద ఇన్సూరెన్స్ కట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు పైన ఎప్పుడైనా కేసు వేస్తే లాయర్ ఖర్చులు, కోర్టు ఖర్చులు, డిఫమేషన్ ఛార్జెస్ అన్నీ కూడా ఇన్సూరెన్స్ భరిస్తుంది. సో జాగ్రత్త పడండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎట్నుంచి వచ్చి మిమ్మల్ని డ్యామేజ్ చేస్తారో తెలియదు. కాబట్టి మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా మంచిది. నేను కూడా తీసుకుంటున్నా. ఈ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసా, అయితే కింద మొత్తం క్లియర్గా ఇచ్చా. అది చదవండి. దాంతో మీకు మంచి ఐడియా వస్తుంది అసలు ఏం తీసుకోవాలి అని. సో దాంతో మీరు బెటర్గా ఆలోచించి మంచి పాలసీ తీసేసుకొని మీరు సేవ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్, కొత్త ఇన్ఫర్మేషన్ కావాలంటే కేపీ బిజినెస్ గురించి ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.